హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఫిక్స్డ్ డిపాజిట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసాం కదా. ఈ వీడియోలో ఈజీగా ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. మ్యాక్సిమం అందరి దగ్గర ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఎస్బీఐలో ఎలా ఓపెన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికి మీరు యోనో ఎస్బీఐ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లేనట్టయితే ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ పిన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద అకౌంట్స్, డిపాజిట్స్, లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్ అని కనిపిస్తుంది కదా. డిపాజిట్స్ మీద క్లిక్ చేయండి. ఇందులో మీరు చూసినట్టయితే డిపాజిట్ క్యాలిక్యులేటర్, ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ అని ఉంది కదా. ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఫిక్స్డ్ డిపాజిట్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంతైతే అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఇక్కడే ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెమో పర్పస్ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో 1000 రూపీస్ ఎంటర్ చేసా. ఎంటర్ చేశాక ఇక్కడ సెలెక్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ టైప్స్ అని ఉంది కదా. ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ ఫీచర్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది మినిమం డిపాజిట్ పీరియడ్ 7 డేస్ ఉంటుంది. మాక్సిమం 10 years వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే 1000 రూపీస్ నుంచి 1 crore వరకు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ లో లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలా మీరు రెగ్యులర్ కాదు, ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు మినిమం లాకింగ్ పీరియడ్ 5 years ఉంటుంది. అలాగే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు 1000 రూపీస్ నుంచి 1.5 lakhs వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా రెగ్యులర్ ఎఫ్డీస్ లానే ఉంటుంది. కానీ ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 5 years లాకిన్ పీరియడ్లో ఈ అమౌంట్ని తీసుకోవడానికి అయితే ఉండదు. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇందులో అవైలబుల్గా ఉండదు. థర్డ్ టైప్ ఏంటంటే గ్రీన్ రూపీ ఎఫ్డి. ఇది గ్రీన్ ఫైనాన్సింగ్ వాడతారు. రెన్యూవల్ ప్రాజెక్ట్స్, సస్టైనబుల్ అగ్రికల్చర్ మీద ఇన్వెస్ట్ చేసి మీకు రిటర్న్స్ జనరేట్ చేస్తూ ఉంటారు. దీని రేట్స్ కూడా యాజ్ కంపేర్ టు రెగ్యులర్ ఎఫ్డీస్ లానే ఉంటుంది. మినిమం అమౌంట్ 1000 రూపీస్. అలాగే లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. టెన్యూర్ ఆప్షన్స్ మన రెగ్యులర్ ఎఫ్డీతో పోలిస్తే చాలా ఎక్కువే ఉంటాయి. సో మనం రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేయాలనుకున్నాం కాబట్టి రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. అలాగే వ్యూ ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఎంత డ్యూరేషన్ కి ఎంతెంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు. మాక్సిమం 1 year అబోవ్ చేయడానికి ట్రై చేయండి, మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ టెన్యూర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. 1 year కి నేను ఓపెన్ చేస్తున్నాను కాబట్టి 1 year 0 months 0 days కి నా ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ క్లోజ్ అవుతుంది. సో 1 year గాను నాకు 6.3% ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. అలాగే మీకు ఇంట్రెస్ట్స్ అనేవి ఎప్పుడు కావాలి, క్వార్టర్లీ లేదా అట్ ది ఎండ్ ఆఫ్ 1 year కావాలనుకుంటే మెచ్యూరిటీ మీద క్లిక్ చేయండి. అట్ ది ఎండ్ ఆఫ్ 1 year మీద మీరు ఇంట్రెస్ట్ తీసుకున్నట్టయితే మీకు కొంచెం అడిషనల్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. సో అట్ మెచ్యూరిటీ మీద క్లిక్ చేసి నెక్స్ట్ నొక్కండి. అలాగే వాట్ వుడ్ యూ లైక్ టు డూ ఎట్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అయిన తర్వాత మీకు ఆటో రెన్యూవల్ అంటే మీ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంకో కొత్త ఎఫ్టీగా రెన్యూవల్ అయ్యి మీకు ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. లేదు మీ ఇంట్రెస్ట్ మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ని తిరిగి మీ అకౌంట్లోకి పొందాలనుకుంటే క్రెడిట్ టు అకౌంట్ నొక్కండి. లేదు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ అలాగే ఉండి మీ ఇంట్రెస్ట్ మీ అకౌంట్కి కావాలనుకుంటే థర్డ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. నేనైతే క్రెడిట్ టు అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో 1 year తర్వాత నా అమౌంట్ అలాగే ఇంట్రెస్ట్ రెండు నా అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు నామినీని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కొత్త వాళ్ళని నామినీకి యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఉన్న వాళ్ళని డిఫాల్ట్గా పెట్టుకుని నెక్స్ట్ నొక్కండి. సో ఇదే లాస్ట్ స్టెప్. ఇందులో మీ ఫిక్స్డ్ డిపాజిట్ని రివ్యూ చేసుకోండి. నేను 1000 అమౌంట్ని 1 year పాటు హోల్డ్ చేస్తే నాకు 6.5 ఇంట్రెస్ట్ రేట్తో అట్ ది ఎండ్ ఆఫ్ మెచ్యూరిటీ పీరియడ్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ నా అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి కన్ఫర్మ్ చేస్తే మీ ఫిక్స్డ్ డిపాజిట్ క్రియేట్ అయిపోయినట్టే. సో చూసారు కదా ఈజీగా ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఎమర్జెన్సీ ఫండ్ గురించి మన స్టార్టింగ్ వీడియోలో మాట్లాడుకున్నాం. అది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోస్లో రాబోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేయాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.